హాయ్ ఫుడీస్, వెల్కమ్ టు మై ఛానల్ మౌని రాజేష్ సింపుల్ హోమ్ రెసిపీస్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆంధ్ర స్టైల్లో సాంబార్ అయితే చేయబోతున్నాను. ఈ సాంబార్ రైస్లోకి కానీ ఇడ్లీలోకి కానీ చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ట్రై చేయమని చెప్తాను, ఎందుకంటే వాళ్ళకి రైస్లో వేసి పెడితే కారం తక్కువగా పుల్లగా ఉంటుంది, చాలా బాగా తింటారు. ఒక్కసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని 3-4 టైమ్స్ శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి, చాలా బాగుంటుంది. దాంట్లో 3 గ్లాసెస్ వాటర్ వేసి, అలాగే కొంచెం 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కుక్కర్ మూత క్లోజ్ చేసి 4 విజిల్స్, కరెక్ట్గా 4 విజిల్స్ రానివ్వండి. ఈ విధంగా ఉడికాక పప్పుని పప్పు గుత్తితో మెత్తగా, వీలైనంత మెత్తగా స్మాష్ చేసుకోండి. సాంబార్కి పప్పు ఎంత మెత్తగా ఉంటే అంత బాగుంటుంది. తర్వాత ఈలోపు ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని కట్ చేసుకోండి. అలాగే ఒక టమాటా, ఒక క్యారెట్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలన్నీ నేను రెడీ చేసుకున్న. ఒక దోసకాయ. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో తాలింపు గింజలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసి వేగనివ్వండి. తాలింపు వేగాక 4 ఎండుమిర్చి కూడా వేసుకోండి. అలాగే 4 వెల్లుల్లి కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోండి. వెజిటేబుల్స్ ఇంకా ఇవనే కాదండి, ఏవి ఉంటే అవి. సొరకాయ ఉంటే వేసుకోండి, నా దగ్గర లేదు, చాలా బాగుంటుంది. సొరకాయ, బెండకాయ, వంకాయ, ఏవి ఉంటే అవి వెజిటేబుల్స్ అయితే వేసుకోవచ్చు. మునక్కాయలు కూడా ఉన్న వాళ్ళు వేసుకోండి. అలాగే పచ్చిమిర్చి కూడా తాలింపులో వేసుకొని, క్యారెట్, ఇలా క్యారెట్ పచ్చిమిర్చి వేగాక 1 టమాటా, అలాగే ఒక దోసకాయ కూడా వేసుకొని, కొంచెం పసుపు, కొంచెం ఇంగువ వేసుకుంటున్నాను అండి. కొంచెం ఇంగువ, అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని తాలింపుని మంచిగా వేయించుకోండి. ఇలా 30% వెజిటేబుల్స్ ఉడికితే సరిపోతుందండి. ఈలోపు 1.5 స్పూన్ కారం కూడా వేసుకోవాలి. అలాగే నేను దీంట్లోకి MTR సాంబార్ పౌడర్ వేసుకుంటున్నాను అండి. అది కూడా 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. వేసుకొని కలుపుకొని కారంలో పచ్చివాసన పోయేంతసేపు ఒక 2 మినిట్స్ అట్లా కుక్ అవ్వనివ్వండి. అయ్యాక ఒక నిమ్మకాయ అంత సైజు చింతపండు నానబెట్టుకొని ముందుగానే గుజ్జు తీసి పక్కనైతే పెట్టుకున్నానండి. ఆ గుజ్జు నేను ఇప్పుడు ఇందులో వేస్తున్నాను. చింతపండు గుజ్జు వేసాక మనం ముందుగా పప్పు ఇంపుకొని పెట్టుకున్నాం కదండి, ఇది చూడండి. ఎవరికైనా ఇంత మెత్తగా కావట్లేదు పప్పు గుత్తితే అనుకుంటే మీరు దీన్ని మిక్సీ కూడా పట్టుకొని వేసుకోవచ్చండి. చూడండి, స్మాషర్తో ఇలా స్మాష్ చేసుకున్నాక దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని, మన చింతపండు రసం మరిగాక ఇప్పుడు ఈ పప్పును అందులో వేసేసుకోవాలి. వేసి ఒకసారి మంచిగా కలుపుకొని మరగనివ్వండి. ఈ విధంగా మరిగాక గుప్పెడు కొత్తిమీర, సన్నగా తరుక్కున్న కొత్తిమీర కూడా వేసేసుకోండి. అంతే అండి, ఇంకేముంది, వేడివేడిగా సాంబార్ అయితే రెడీ అయిపోతుంది. ఒక్కసారి ట్రై చేయండి. వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని సాంబార్ చాలా టేస్ట్గా ఉంటుంది, పుల్లగా, కారంగా. ఇది మనం రైస్లోకి ప్లస్ ఇడ్లీలోకి రెండిట్లోకి పనికొస్తుంది. సాంబార్ చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఎందుకంటే సాంబారు
చల్లగా అయ్యే కొద్దీ చిక్కబడుతుందండి. మీకు ఏ కంసిస్టెన్సీ కావాలో ఆ కంసిస్టెన్సీ రాగానే ఆపుకోండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. సాంబార్ కొంచెం చల్లారేలోపు ఇంకా థిక్నెస్ యాడ్ అవుతుంది. అప్పుడు మీకు రైస్‌లోకి గానీ, ఇడ్లీలోకి గానీ పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్